హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మంజూష ముచ్చట్లు. హాయ్ అందరికీ. మనం ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్ అయిపోతుంది, మామిడికాయ చట్నీ పెట్టుకున్నామండి. ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయలు మంచిగా ఉంటాయి. ఇలా సంవత్సరం అంతా నిలువ ఉండేటట్టు పెట్టుకోవాలి. కాబట్టి మేము వచ్చేసి పచ్చడి పెట్టేశాము. ఎలా పెట్టాలో మీకు కూడా చూపిస్తాము. మా పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. చూశారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మీకు మొత్తం కొలతలలో చెప్తాను. ముందుగా వచ్చేసి మామిడికాయ ముక్కలు మేము మండి మార్కెట్లో కొట్టించుకొచ్చుకున్నాము. ఇవన్నీ కలిపి ఒక 15 ఉంటాయండి, 15 కాయలు కొట్టి ఇట్లా చిన్న చిన్న పీసెస్ వాళ్ళే చేసిస్తారు. కాయ కొట్టినందుకు 5 రూపీస్ లాగా తీసుకుంటారు. దానికి ఉన్న లేయరు జీడి అది మొత్తం తీసేసి మనం నీట్గా శుభ్రంగా తుడిచి క్లాత్ తీసుకొని తుడిచి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, మేము మొత్తం క్లీన్ చేస్తున్నాము. క్లాత్ మీద వేసుకుంటే దానికి ఉన్న తడంతా పోతుంది. ఇప్పుడు నేను ఈ గిన్నెతోని కొలుస్తున్నానండి. చూసారు కదా, 2 నాకు దీంతో వచ్చేసి 4 గిన్నెలు అయినాయి. ఇది మొత్తము మెజర్మెంట్. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకుంటామో 4 గిటికి నాకు ఈ గిన్నెతో 4 అయినాయి. ఇవి వచ్చేసి ఆవాలు, చట్నీకి చిన్న ఆవాలు ఉంటాయి కదా ఇవి ఆవాలు వచ్చేసి కొంచెము వేడి చేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని ఆవాలు, ఆ గిన్నెతోని నేను వచ్చేసి సగం ఆవాలు తీసుకుంటున్నాను. ఆవు పిండి ఎక్కువ వేస్తాను నేను. కొంచెం వేడి చేసుకొని చల్లార్పుకొని పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ ముక్కలు కొలుచుకున్న తర్వాత ఆవాలు, మెంతులు ఇవన్నీ తీసుకోవాలి. నేను హాఫ్ తీసుకున్నాను ఆవాలు. మళ్ళీ ఇంకొక సైడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పడు జీలకర్ర, తర్వాత వచ్చేసి మెంతులు తీసుకోవాలండి. అంటే ఆ గిన్నెలో పావుల భాగం, అంటే కొంచెం ఒక గుప్పన్నర అనుకోండి, ఒక గ్లాసున్నర పడతాయి గుప్పడు అంటే. ఆ జీలకర్రతో పాటే వేయించుకోవాలి. అంటే మరీ రెడ్ కలర్ వేయించుకోవద్దు, మామూలుగా కొంచెం స్మెల్ వస్తుంది, కొద్ది కలర్ చేంజ్ అవుతుంది అంతే. అప్పుడు 2 వేయించుకొని చల్లారబెట్టేసుకోవాలండి. చూసారు కదా, మెల్లమెల్లగా కలర్ చేంజ్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మెంతులు కూడా రెడీ అయిపోయినాయి. అక్కడక్కడ కలర్ చేంజ్ అయింది కదా, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 వచ్చేసి చల్లార్పుకోవాలి. చల్లార్పుకున్న తర్వాత ముందుగా మెంతులు, జీలకర్ర ఉంది కదా, ఇది మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకొని పిండి పట్టుకోవాలి. ఒక గుప్పడు వెల్లుల్లి, ఒలిచిన వెల్లుల్లి, తర్వాత మళ్ళీ ఆవాలు కూడా సేమ్ వేసి గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఆవాల పిండి కూడా సేమ్ అట్లనే మెత్తగా పట్టేసుకోవాలి. మళ్ళీ నేను సగం సగం వేస్తున్నాను, ఒకటేసారి అంటే గిన్నె సరిపోదు అందుకు. చూసారు కదా, మొత్తం పిండి ఆడిచ్చేసుకొని అది కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఒక గుప్పడు ఒలిచిన వెల్లుల్లి ఇప్పుడు నేను తీసుకున్నాను కదా. మెంతులు, జీలకర్ర వచ్చేసి ఒక చిన్న టీ గ్లాసున్నర. తర్వాత ఆవాలు ఇందాక మనం మెజర్మెంట్ చేసిన సగం గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతో తీసుకున్నాను. అవన్నీ వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు జాడీకి పసుపు రాసి కడిగి పెట్టుకుని నీట్గా ఆరిన తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సంవత్సరం అంతా ఉండాలి కాబట్టి మనం ఇలా చేసుకుని జాడీలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే గిన్నెతోని సాల్ట్ అండి. సాల్ట్ ఎంత వేసుకోవాలి అని అంటే, కారం వచ్చేసి ఒక గిన్నెడు వేస్తాము. కారం కంటే తక్కువ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కంటే తక్కువ సాల్ట్ వచ్చేసి నేను హాఫ్ గిన్నె కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అంటే కారం ఒక గిన్నెడు వేయాలి, సాల్ట్ 3/4, ఆవాల పిండి వచ్చేసి హాఫ్ గిన్నెకి, తర్వాత పావుల భాగం వచ్చేసి మెంతులు, జీలకర్ర పిండి, ఒక గుప్పడు వెల్లుల్లి, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటాయి కదా, అవి వేయాలి. నేను కారం గిన్నెతో వేస్తున్నాను. ఇది ఇంట్లో మిరపకాయలు ఆడిచ్చిన కారం కాబట్టి ఘాటు ఉంటుంది, సరిపోతుంది.
సేమ్ అదే ప్లేట్లో వేసేసి ఈ ఉప్పు, మెంతిపిండి, ఆవాల పిండి ఇవన్నీ కలుపుకునేలాగా మొత్తము ప్లేట్లో కలుపుకోవాలి. లేదంటే ఉప్పు పట్టుకోదు. ఇలా మొత్తం మంచిగా కలిసేటట్టు కలిపేసుకున్నామంటే ఒక ప్లేట్లో, తర్వాత మనం ముక్కలు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. తర్వాత దీనికి ఆయిల్ వచ్చేసి కేజీ ఆయిల్ పడుతుందండి. అంటే ఆ గిన్నె నిండా ఆయిల్ పడుతుంది. 4 గిన్నెలు కాబట్టి ఆ 4 గిన్నెలకి నేను మెజర్మెంట్ చెప్తున్నా. మీరు ఏ గిన్నె అయితే తీసుకుంటారో సేమ్ దాని ప్రకారమే తీసుకుంటే అయిపోతుంది. 4 గిన్నెలు ముక్కలు అయినాయి కాబట్టి మెజర్మెంట్ ఇది. చూశారు కదా ముక్కలు. దీంట్లోకి ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో పట్టించుకున్న పసుపే కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాత పల్లి నూనె వాడుతున్నానండి నేను ఏమీ వేడి చేయడం లేదు. నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి కిలో ఆయిల్ తీసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్ వేస్తున్నాను. ఆ ముక్కల మీద పసుపు ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎందుకు ఫస్ట్ ఆయిల్ వేయాలి అని అంటే 1 ఇయర్ ఉన్నా కూడా పచ్చడి ముక్కలు అనేది మెత్తపడవు, బాగుంటాయి. పల్లి నూనె వాడుతున్నాను నేను. గాని నూనె దొరుకుతుంది కదా, అక్కడ తీసుకొచ్చుకున్నాము. ఈ నూనెనే మంచిగా ఉంటుంది. మన మామూలుగా ఫ్రీడమ్ ఆయిల్ వేస్తే అంత టేస్ట్ బాగోదు. పల్లి ఆయిల్ వచ్చినంత టేస్ట్ ఆ ఆయిల్తోనే పెట్టుకుంటే అంత మంచిగా రాదు. పల్లి ఆయిల్ పప్పు నూనె అయితేనే మంచిగా వస్తుంది ఫ్లేవరు. చూసారు కదా, ముక్క అనేది ఎప్పుడైనా ఆయిల్లో వేసుకొని తర్వాత తీసి ఇందాక మనం కలిపి ఉంచుకున్న ఉప్పు, కారం ఉంది కదా, వాటిలోకి వేసుకోవాలి. అప్పుడు కారం పట్టుకుంటుంది. ఒక్కొక్కరు ఒకలా పెడతారు, నేను మాత్రం ఇలా పెట్టుకుంటాను. 1 ఇయర్ వరకు అసలు పచ్చడి అనేది ఖరాబ్ కాదు, ప్లస్ కలర్ చేంజ్ అవ్వదు, పీసెస్ కూడా గట్టిగా బాగుంటాయి. మేము ఈ మామిడికాయలు వచ్చేసి మండి మార్కెట్లో తీసుకున్నాము. చూసారు కదా, మెల్లమెల్లగా కారంది పౌడర్ వేస్తూ అలాగే గిన్నెలో కూడా కలిపేస్తున్నాను. ఆయిల్ ఒకటేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగా పీసెస్కి అంతా పట్టించుకోవాలి ఆ ఉప్పు, కారం అంతా. తర్వాత మెల్లగా నేను జాడీలోకి వేసేస్తున్నాను. చూడండి, ఫస్టే ఆయిల్ మొత్తం వేస్తే జాడీలోకి వేయడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ కలుపుతూ అప్పుడు దాంట్లోకి వేసేసుకోవాలి జాడీలోకి. ఇప్పుడు మొత్తం వేసేసాను. చూసారు కదా, జాడీలోకి వేసేసాను మొత్తం మంచిగా. ఇలా జాడీలో పెట్టుకోవడం వల్ల చట్నీ చాలా బాగుంటుందండి. మేమైతే చాలా ఇయర్స్ నుంచి జాడీలోనే పెట్టుకుంటున్నాము. ప్లాస్టిక్ డబ్బాలు చాలా మటుకు తగ్గించేసేయాలి. మన వెనకటికైతే ఇలాగే పెట్టుకునేటోళ్ళు. చూసారు కదా, జాడీలో వేసేసాం కదా. ఇప్పుడు మనం జాడీకి ఏం చేయాలంటే ఒక చిన్న క్లాత్ తీసుకొని ఒక సైడు ముడి వేసి ఇంకొక సైడు మనం దానికి సరిపడా కట్టుకునేలాగా, అంటే గాలి ఆడాలన్నమాట, ఇలాగా రెడీ చేసుకోవాలి. నేను ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి కట్టేస్తున్నాను. చూసారు కదా, అలా కట్టుకోవాలి. క్లాత్ కట్టడం వలన కొంచెం గాలి అనేది ఆడుతుంది కాబట్టి చట్నీ బాగుంటుంది. ఇలా కట్టేసి ఒక సైడ్కి మనము ఉంచుకోవాలి. 3 డేస్కి తీయొచ్చు, 5 డేస్ కూడా తీయొచ్చు. ఒకసారి తీసి అప్పుడు మనము మళ్ళీ చట్నీ ఎలా ఉందో చూసుకోవాలి. దానిపైన జస్ట్ మూత పెట్టొద్దు. మనము మూత పెట్టొచ్చేమో అనుకుంటారు, పెట్టొద్దు. 5 డేస్ వరకు అలాగే క్లాత్తోనే ఉంచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మేము 3 డేస్కి కలుపుతాము ఒకసారి. చూసారు కదా, ఇప్పుడు 3 డేస్ అయ్యింది. నేను మూత జస్ట్ ఇప్పుడు జాడి తీసేటప్పుడు పెట్టాను, ఇంతకుముందు అయితే ఏం పెట్టలేదు. ఇప్పుడు క్లాత్ విప్పేసి చూద్దాము చట్నీ. చూసారు కదా ఎంత బాగుందో. ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి. ముక్క ఇంకా ఊరలేదు. 3 డేస్కి ఏంటంటే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటాము. సరిపోయిందంటే సరే, పడేటట్టు ఉంటే వేసుకుంటాం. నేనైతే ఏం వేయట్లేదు, నాకైతే కరెక్ట్గా సరిపోయింది నా మెజర్మెంట్ ప్రకారము. ముక్క ఇంకా ఊరలేదండి, 3 డేసే కదా. ఒకసారి బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. అసలు చట్నీ మాత్రం ఎంత బాగుందో. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఆయిల్ తక్కువ అనిపించింది.
నేను అప్పుడు కేజీ వేయలేదు, ఒక టీ గ్లాసులు ఉంచింటి. ఇప్పుడు ఆ ఆయిల్ కూడా వేసేసాను. వేసి మళ్ళీ సేమ్ క్లాత్ పెట్టేసుకొని మళ్ళీ 2 డేస్ అలాగే ఉంచుతాను. అంటే మళ్ళీ 5 డేస్కి తీయాలండి. పిల్లలు ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు మళ్ళీ 5th డే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. మళ్ళీ 5 రోజుల తర్వాత చూసారు కదా, మళ్ళీ సేమ్ క్లాత్ అలాగే ఇప్పేసి చూస్తే మొత్తం చట్నీ మొత్తం అసలు ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరుతుంది. మనం ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఏమీ యాడ్ చేసే పని కూడా ఉండదు. మనం ఒక చిన్న దాంట్లో తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ దాని మీద క్లాత్ పెట్టేసి మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటే 1 ఇయర్ వరకు అసలు ఇంత కూడా ఖరాబ్ అవ్వదండి. చాలా బాగుంటుంది పచ్చడి. చూసారు కదా, చట్నీ మాత్రం అసలు చాలా బాగుంది. మొత్తం కారం, ఉప్పు, ధనియాల పొడి, ధనియాలు అంటున్నాను సారీ, ఆవాల పిండి అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు నేను కొంచెం తీసి చిన్న డబ్బాలో పెడుతున్నాను. మళ్ళీ 9 డేస్కి నుంచి ఇంకా రెగ్యులర్గా వాడుకుంటాము. ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు కాబట్టి కొంచెమే తీస్తున్నాను. అసలు ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పచ్చడి రైస్ వేసి మా పిల్లలకు పెడతాను. అసలు పచ్చడి వేసుకొని వేడివేడి అన్నం పెట్టుకొని మంచిగా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చట్నీ మాత్రము. ముక్క మాత్రం అసలు ఎంత మంచిగా ఉందో. మా సమ్మర్ స్పెషల్ మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయింది. మీరు కూడా పెట్టారా లేదా కామెంట్ చేయండి. పెట్టకుండా ఉన్నారు అని అంటే తొందరగా పెట్టుకోండి, కాయలు అయిపోతున్నాయి. Thank you for watching. Subscribe for more videos and comment.